లదాఖ్‌లో ఏం జరుగుతుంది? లదాఖ్‌లో మనకి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్? అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఎందుకు బీజేపీ ఆఫీస్‌కి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అక్కడ ఆహ్, ఫైర్ అంటించారు. నిప్పెందుకు అంటించారు? ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి? అసలు రీజన్స్ ఏంటి? డిమాండ్స్ ఏంటి? దీనికున్న హిస్టారికల్ నేపథ్యం ఏంటి? నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు? గవర్నమెంట్ ఏం చేయబోతుందనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. మనం చూడాలంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ మీకు ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఏంటంటే మార్నింగ్ నుంచి మీకు కనిపిస్తుంది. సో, లదాఖ్‌లో ఉన్న అంటే లే అనే ఒక ప్లేసు. లే ఈస్ ద ఐ మీన్ మనకి యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ ఉంది కదా! యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్‌లో మనకి 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కార్గిల్ డిస్ట్రిక్ట్ ఒకటి, లే డిస్ట్రిక్ట్ వచ్చి. ఈ 2 డిస్ట్రిక్ట్స్‌ని కలిపి మనం యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ అంటాము. ఇక్కడ బీజేపీ ఆఫీస్ ఉన్న ఈ లే ప్లేస్‌లో మనకి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు నిప్పంటించారు. అసలు ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న లదాఖీ వాసులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకుందాము. ఇక్కడ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, మనకి ఆగస్ట్, ఆగస్ట్ 2019 తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రీవియస్‌గా ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ముందున్న జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేటు యొక్క రూపురేఖలు మారిపోయి, సో మనం ఏం చేసామంటే 2 యూనియన్ టెరిటరీస్‌గా ఎస్టాబ్లిష్ చేసాం. ఒకటేంటంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకోటేమో యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్. ఈ లదాఖ్‌కి, జమ్మూ అండ్ కాశ్మీర్‌కి చూస్తే, జమ్మూ అండ్ కాశ్మీర్‌కేమో యూనియన్ టెరిటరీ ఉంది. దానికి స్టేట్ లెజిస్లేచర్ కూడా ఉంది. కానీ లదాఖ్ మనం గమనించినట్లయితే, సో నౌ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బికాస్ ఈవెన్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆర్ డీమార్కేషన్ ఆర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ దెన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, నౌ ఇట్ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఈ నేపథ్యంలో లదాఖ్‌లో ఉన్న ప్రజలు, సామాన్య ప్రజల కంటే కూడా ఇక్కడ మనకి లదాఖ్‌లో దాదాపు 80% వచ్చి ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళు నౌ దే ఆర్ ఫీలింగ్ ద సెన్స్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ. మనం కంప్లీట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నాము. మన కల్చర్ గాని, ల్యాండ్ గాని, రిసోర్సెస్ గాని, ట్రెడిషన్స్ గూడా ఇక్కడ ఎవరైనా ఇప్పుడు మనకి ఐ మీన్ అదర్ స్టేట్స్ నుంచి మనకి యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్‌లో కానీ, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కానీ యూ కెన్ గో దేర్, యూ కెన్ సెటిల్ దేర్, యూ కెన్ డూ so, just like how you have the complete rights in other states, you'll also have the same rights. కానీ ఇక్కడ మనకేంటంటే ఈ ట్రైబల్ పాపులేషన్ 80% ట్రైబల్ పాపులేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నౌ దే డిమాండింగ్ దట్ వి నీడ్ ది ప్రొటెక్షన్ లైక్ సిక్స్త్ షెడ్యూల్. ఈ సిక్స్త్ షెడ్యూల్ అంటే ఏంటి? ఎందుకు సిక్స్త్ షెడ్యూల్ డిమాండ్ చేస్తున్నారు? అక్కడ డిమాండ్ చేస్తున్న నాయకులు ఎవరు? లా లే అపెక్స్ బాడీ అంటే ఏంటి? ఇవంతా కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు ఈ కంటెక్స్ట్‌లో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకసారి మనకి 2019 తర్వాత ద దెన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నౌ బైఫర్కేటెడ్ ఆర్ రీఆర్గనైజ్డ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. ఒకటేమో లదాఖ్, ఇంకోటేమో జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. Union territory with legislative facility. But when it comes to Ladakh, it is not having legislature. సో ఇక్కడేముందంటే దాని తర్వాత 2019 తర్వాత మనకి లే అపెక్స్ బాడీ అని ఒక సివిల్ సొసైటీ బాడీ, సివిల్ సొసైటీ బాడీ కంటే కూడా ఒక కలెక్టివ్ బాడీ అని చెప్పొచ్చు. వాయిసెస్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇట్స్ అంబ్రెల్లా అసోసియేషన్ డిమాండింగ్ దట్ రీస్టోరింగ్ ది స్టేట్‌హుడ్, రీస్టోరింగ్ ద స్టేట్‌హుడ్ as well as demanding the protection like sixth schedule of Indian Constitution. సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో గాని మనకి ఇచ్చినట్లయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఒకసారి చూద్దాం. దీన్ని అర్థం చేసుకునే ముందు ఒకసారి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ మనకున్న అక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఏంటి? ఒకసారి మీరు గమనించాలి. ఇక్కడ మనకి నేనేం చెప్తున్నాను? ఇది యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్. లదాఖ్‌లో మనకేమున్నాయి? మెయిన్‌గా కార్గిల్ డిస్ట్రిక్ట్, లే డిస్ట్రిక్ట్. ఈ 2 డిస్ట్రిక్ట్స్‌ని కలిపి మనము యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ అంటున్నాం. ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. మనం యాక్చువల్‌గా మన అడ్మినిస్ట్రేషన్ ఉన్నది ఈ పార్ట్‌లో మాత్రమే. రిమైనింగ్ పార్ట్ అంతా మనకి సో ఇన్ ప్రాక్టికల్, ఇన్ రియాలిటీ వి డోంట్ హావ్ అవర్ గవర్నమెంట్ ఆర్ అవర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ థిస్ టెరిటరీస్. ఇక్కడ నేను సక్షగం వ్యాలీ ఒకటి మెన్షన్ చేశాను. అదేవిధంగా సియాచిన్ గ్లేషియర్ చెప్పాను. ఈ పక్క అక్సై చైను, గిల్జిత్ బాల్టిస్ రీజియన్,
ఇవంతా మీకు ఒకసారి చూసుకోవాల్సింది ఏందంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ప్లేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అర్థం చేసుకొని ఒకసారి మ్యాప్ నుంచి మీరు ఇక్కడ లదాఖ్‌లో మనకి ఇంకా మనకి పాంగాంగ్ సో లేకు, సో మొరేరి లేక్ అని ఇక్కడ మనకు 2 లేక్స్ ఉంటాయి. ఈ 2 లేక్స్ కూడా మనకి ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ఈ జియోగ్రాఫికల్ కంటెక్స్ట్ మీరు చూసినట్లయితే నౌ ఇంకా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రొటెస్ట్‌కంతా హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనం వాంగ్‌చుక్ ఎవరు? సోనం వాంగ్‌చుక్ ఈస్ ఏ ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ environmentalist from the Union Territory of Ladakh. He is leading the protest. He is leading the protest. He is in the hunger strike. గత 2 వారాలుగా అతను ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్‌కి 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వాలి. అదేవిధంగా స్టేట్ హుడ్ అనేది అనేది డిమాండింగ్ ఉంది ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 6th షెడ్యూల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇక్కడ. సో లదాఖ్‌లో 79-80% అనేది ట్రైబల్ పాపులేషన్స్ ఉన్నారు. మేజర్ ట్రైబ్స్ వచ్చి బోటు, బాల్తి, పురిగ్పా, చంగ్పా, బ్రోక్పా అండ్ బోన్, బేడా, గరా. ఇది ఐ హావ్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ ది లార్జెస్ట్ టు స్మాలెస్ట్ పాపులేషన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ నేను చెప్పాను కదా స్టేట్ హుడ్ డిమాండ్ ఏంటి? లే అపెక్స్ బాడీ. ఈ లే అపెక్స్ బాడీ అనేది ఇక్కడ మీకు లే అపెక్స్ బాడీ అనేది మనకి ఇక్కడ ఒక umbrella organization, civilian organization. It's just like they're collectively representing their voice for demanding the 6th షెడ్యూల్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ హుడ్ డిమాండ్ కావచ్చు. సో ఇంకా మనకి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అంటే మనకి అక్టోబర్ 6th సో నౌ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ కాల్డ్ ఫర్ మీటింగ్ టు డిస్కస్ ద పాసిబుల్ కన్సలేషన్ విత్ ద ప్రొటెస్టర్స్ and the representatives from lay apex body as well as from the central government, and we need to wait and watch the situation. But meanwhile now it's a law and order issue, and at the same time we need to protect and restore the rights are to give the safety for the people of Ladakh as much as possible. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్స్ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ యొక్క కల్చర్ కానీ, కస్టమ్స్ కానీ, ల్యాండ్ రిసోర్సెస్ కానీ, అక్కడున్న రిసోర్సెస్ కానీ సో ప్రొటెక్ట్ చేస్తూ ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవచ్చు, అదేవిధంగా వితౌట్ కాంప్రమైజింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. 6th షెడ్యూల్ కానీ మనకి ఇచ్చినట్లయితే 6th షెడ్యూల్ స్టేటస్ కానీ ఇచ్చినట్లయితే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, అదేవిధంగా రీజనల్ కౌన్సిల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ లాగా చెప్పుకోవచ్చు. ల్యాండ్ కానీ రిసోర్సెస్ కానీ మీద వీటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ సో దే కెన్ డూ దేర్ ఓన్ rules and regulations in order to conserve, safeguard and protect their culture, resources and customs. Thank you.